హలో మా వీడియో నీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా చిత్రాల జోరు కొనసాగుతోంది. త్వరలో విడుదల కానున్న అనేక భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టనున్నాయని అంచనా వేస్తున్నారు. రామాయణం, కింగ్, జైలర్ 2 వంటి చిత్రాల కలెక్షన్ల అంచనాలపై ఒక లుక్ వేద్దాం. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భాషతో సంబంధం లేకుండా ఇప్పుడు ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్లో పోటీపడుతున్న విషయానికి తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటికే ఎన్నో బడా చిత్రాలు వచ్చి ప్రాంతీయంగా సక్సెస్ అందుకోవడమే కాకుండా ఇటు పాన్ ఇండియా రేంజ్లో భారీ క్రేజ్ దక్కించుకున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రాలు మంచి కంటెంట్తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించాయి. ఇకపోతే గడిచిన చిత్రాలను పక్కన పెడితే ఇప్పుడు త్వరలో వచ్చే 2-3 సంవత్సరాలలో భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విడుదలకు సిద్ధం కాబోతున్నాయి. మరి ఈ చిత్రాలు ఏ మేరా కలెక్షన్లను రాబట్టవచ్చు అనే ఒక ఎస్టిమేషన్ లిస్ట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. మరి ఏ చిత్రం ఎన్ని కోట్లు రాబడుతుంది అనే లెక్కలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. నితీష్ తివారీ దర్శకత్వంలో యష్ రావణుడిగా, రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం రామాయణం. సుమారుగా 4000 కోట్లు బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచంలోనే అత్యధిక బడ్జెట్ చిత్రాలలో ఒకటిగా నిలవనుంది. ఇకపోతే ఈ సినిమా మొదటి భాగం 1500 కోట్లు రాబట్టవచ్చు అని అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం కింగ్. ఈ చిత్రం ద్వారానే షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. ఇకపోతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 800 కోట్ల వరకు రాబట్టవచ్చు అని సమాచారం. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ భారీ బడ్జెట్తో నిర్మించిన చిత్రం జైలర్. గతంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ జైలర్ 2 రాబోతోంది. ఈ సినిమా 700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టవచ్చు అని అంచనాలు ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగుతున్న చిత్రం జననాయగన్. ఈ సినిమా ఖచ్చితంగా 650 కోట్ల క్లబ్లో చేరుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజా సాబ్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 9న రిలీజ్ కాబోతున్న విషయానికి తెలిసిందే. అయితే ఇప్పుడు విడుదల తేదీపై కాస్త అనుమానాలు ఉన్నా ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా 350 కోట్లు రాబడుతుందని అంచనా. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, ఇమాన్వి హీరోయిన్గా రాబోతున్న చిత్రం ఫౌజీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం ఖచ్చితంగా 450 కోట్లు రాబడుతుందని సమాచారం. ఎన్టీఆర్ నీల్ 600 కోట్లు, బాటిల్ ఆఫ్ గల్వన్ 300 కోట్లు, లవ్ అండ్ వార్ 500 కోట్లు అయితే ఈ లెక్క పెరగొచ్చు లేదా తగ్గవచ్చు. కంటెంట్ పైన ఆధారపడి ఉంటుంది అనే విషయానికి గమనించాలి. కల్కి సినిమాలో ఛాన్స్. కళ్యాణి రియాక్షన్ అదూర్స్. మొత్తం మీద రాబోయే రోజుల్లో సినీ ప్రియులకు పండుగ వాతావరణం కనిపించనుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపనున్నాయో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.